ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న నాసిక్ నివాసైన ములే శాస్త్రి పూర్వాచార పాలడైన బ్రాహ్మణుడు. అతను మహాపండితుడు, జ్యోతిష శాస్త్రంలో దిట్ట. అతను నాగపూర్ వాసైన బాపు సాహెబ్ బీటీని కలుసుకునేందుకు షిరిడీ వచ్చాడు. బీటీని కలిసిన తర్వాత బాబా దర్శనానికి మసీదుకి వెళ్ళాడు. బాబా దర్శనంలో అతనెంతో ఆనందించాడు. భక్తుల ప్రేమతో బాబాను మిఠాయిలు, పళ్ళు సమర్పించుకునేవారు. ఒక్కొక్కసారి బాబానే మామిడి పళ్ళ బుట్టను కొని భక్తులందరికీ పంచేవారు. పంచడానికి ముందు ఒక్కొక్క మామిడి పండును 2 చేతుల్లో గట్టిగా నొక్కి భక్తులకు ఇచ్చేవారు. వాళ్ళు ఆ పండును నోట్లో పెట్టుకోగానే రసమంతా నోటిలోనికి వచ్చి తొక్క టెంక మాత్రమే మిగిలేవి. జ్యోతిష్కుడు అయిన ములే శాస్త్రికి గొప్ప యోగి అయిన సాయి చేతిలో తప్పకుండా ధ్వజవజ్రాంక రేఖలు ఉంటాయని, వాటిని తను చూడాలనే కోరిక. అతను బాబాను చేయి చాచమన్నాడు. బాబా ఇవేమీ గమనించని వారి వలె దీక్షతో ములే శాస్త్రికి కూడా పళ్ళివ్వమని చెప్పాడు. అప్పుడు ములే శాస్త్రి తాను పనుల కోసం చేయి చాచలేదని, బాబా జాతకం చూడ్డానికి మాత్రమే చేయి చాపానని విడమర్చి చెప్పాడు. ములే శాస్త్రి ఉద్దేశించి ముందే గ్రహించడానికి కూడా బాబా ఇవేమీ పట్టించుకోకుండా సాపి ఉంచిన అతని చేతిలో 4 అరటిపళ్ళను పెట్టి కూర్చోమన్నాడు. కానీ తన చేతిని ములే శాస్త్రికి ఇవ్వలేదు. భగవంతుడైన బాబాకు జ్యోతిషంతో పనేముంది? జ్యోతిషంలో బాబా ఉదాసీనతను చూసిన ములే శాస్త్రి తన చేతిని వెనుకకు తీసుకొని అక్కడే స్థిరంగా కొంతసేపు కూర్చొని తర్వాత భక్తులతో కలిసి వాడాకు తిరిగి వెళ్ళిపోయాడు. బాబా లండీ తోటకు వెళ్ళేటప్పుడు ఈరోజు తాను కాషాయ బట్టలు ధరిస్తానని పక్కనున్న వాళ్ళతో అన్నారు. సందర్భం లేకుండా బాబా పలికిన ఆ మాటలు ఎవ్వరికీ అర్థం కాలేదు. అయినా దాని గురించి వివరాలు అడిగే ధైర్యం మాత్రం ఎవ్వరికీ లేదు. శ్రద్ధ భక్తులతో గమనించే బాబా మాటలు అంత భరితంగా మనస్సుకు పట్టేలా ఉంటాయి. మధ్యాహ్నం హారతి సమయమైంది. అందరూ హారతికి వెళ్తున్నారు. వాడాలో ఉన్న ములే శాస్త్రిని జోగు అతను కూడా బాబా దర్శనానికి హారతికి వస్తాడేమని అడిగాడు. కానీ శాస్త్రి తాను సాయంత్రం వచ్చి బాబా దర్శనం చేసుకుంటానని చెప్పాడు. తర్వాత ములే శాస్త్రి మడికట్టుకొని తన నిత్య పూజను వాడాలోనే చేసుకోవడం ప్రారంభించాడు. అయితే అక్కడ బాబా బ్యూటీతో ఈ నాసిక్ బ్రాహ్మణ దగ్గర నుంచి దక్షిణ తీసుకుని రమ్మని చెప్పారు. బ్యూటీ వెళ్ళేసరికి ములే శాస్త్రి మడికట్టుకొని స్థిర నివాసంలో కూర్చొని ఉన్నాడు. బ్యూటీ అతనితో బాబా దక్షిణ అడిగి సంగతి చెప్పాడు. అది విన్న ములే శాస్త్రికి చాలా ఆశ్చర్యం కలిగింది. బాబా మహాత్ముడే కావచ్చు, కానీ అగ్నిహోత్రుడైన తాను బాబా ఆశ్రితుడు కాడు. తాను కేవలం బాబా దర్శనానికి మాత్రమే వచ్చాడు. అలాంటప్పుడు తానెందుకు దక్షిణ ఇవ్వాలని ములే శాస్త్రికి అనిపించింది. అయినప్పటికీ మహానుభావుడైన సాయి కోటీశ్వరుడైన బ్యూటీతో కబురు చేస్తే కాదనలేకపోయాడు. తాను అనుష్ఠాన్ని కూడా మధ్యలో ఆపి బ్యూటీతో కలిసి మసీదునకు చేరాడు. తాను మడిలో ఉన్నాడు. మసీదులోనికి వెళితే తాను మడిపోతుందన్న అనుమానంతో ములే శాస్త్రి సభా మండపంలో నిలబడి బాబా దగ్గరికి వెళ్లకుండా దూరం నుంచే బాబా వైపు పూలు విసిరాడు. అయితే హఠాత్తుగా ములే శాస్త్రి కళ్ళెదుట బాబా ఆసీనం మీద గతించిన తన గురువు గోలోబ్ సాబి కూర్చొని కనిపించారు. అందరూ అక్కడ బాబాను చూస్తుంటే ములే శాస్త్రి మాత్రం ఎప్పుడో సమాధి అయిన తన గురువుగారు ఎట్లా చూశాడో, ములే శాస్త్రి అది ఇలా నిజమా అన్న సంశయంతో మునిగిపోయి తన్ను తాను గిల్లుకొని మరీ చూసుకున్నాడు. తను మెలకువలో ఉండగా కల రావటానికి వీల్లేదు. ములే శాస్త్రికి ఇంకొక అనుమానం కూడా వచ్చింది. అగ్రవర్ణ బ్రాహ్మణుడు, వేదాంగ శాస్త్ర సంపన్నుడైన తన గురువు గోలోబ్ సాబి దర్శనము ఈ మసీదులో ఎలా కలుగుతుందని అతను ఆశ్చర్యపోయాడు. కాషాయ వస్త్రంలో శాంతంగా ఆసీనము మీద కూర్చొని ఉన్న తన గురువుగారిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి వారి పాదాలపై పడ్డాడు. అతన్ని అగ్రకుల అభిమానము తొలగిపోయింది. ములే శాస్త్రి తన గురువు పాదాలపై పూలు చల్లి తలనుంచాడు. అందరూ బాబా హారతి పాడుతుండగా ములే శాస్త్రి మాత్రం తన గురువుగారి హారతిని పెద్ద గొంతుతో పాడడం ప్రారంభించాడు. తాను మడిలో ఉన్న సంగతి, తానెవ్వరిని ముట్టుకోకూడదన్న విషయాలన్నింటినీ తన గురువు దర్శనంతో మర్చిపోయి వారి ప్రేమలో లీనమైపోయాడు. అతను లేచి కళ్ళు తెరిచి చూసేసరికి తన గురువుగారి స్థానంలో బాబా కూర్చొని నవ్వుతూ చేయి చాపి దక్షిణ అడగటం కనిపించింది.
బాబా యొక్క ఆనంద రూపాన్ని, ఊహకందని వారి శక్తిని చూసిన ములే శాస్త్రి తనను తాను మర్చిపోయాడు. ఆనంద బాష్పాలతో బాబాకు పాద నమస్కారం చేసి దక్షిణ ఇచ్చాడు. తన అనుమానాలన్నీ తీరడమే కాకుండా ఊహించిన విధంగా తన గురువుగారి దర్శనం కూడా అయినందుకు ములే శాస్త్రి నిశ్చయ మనసుతో బాబాకు అంకితమయ్యాడు. ఈ అద్భుతాన్ని చూసిన బాబా భక్తులకు బాబా లెండి తోటకు వెళ్ళేటప్పుడు కాషాయ రంగు వేసుకుంటానని ఎందుకు అన్నాడో ఇప్పుడు అర్థమైంది. ఓం సాయిరామ్.